మేము గత కొన్నేళ్లుగా ఇక్కడ విగ్రహం పెట్టాలని ఇప్పటి నుంచో అనుకున్నాము. ఆయన పోయిన గవర్నమెంట్లో ఈ ఇక్కడున్న సూపరింటెండెంట్ గారు మాకు సరైన స్థలం ఇవ్వలేదు. ఎదుర మేము సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదురుగా పెట్టాలనుకున్నాము, కానీ అక్కడంతా కుదరక ఇంకా ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడున్న సూపరింటెండెంట్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే ఎంపీ గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కృష్ణారావు గారు, వీళ్ళంతా కూడా పెయింటింగ్లకి వాటికి మా నర్సెసే రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ మేడము, ఆవిడ చాలా వరకు 50% అమౌంట్ ఆవిడ, మిగిలిన నర్సింగ్ సూపరింటెండెంట్లు, మిగిలిన మా స్టాఫ్ అందరి సహకారంతో ఆ విగ్రహాన్ని కట్టించి ఈ రోజున ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే అండి. ఈరోజు ఆవిడ పుట్టి 1825లో ఆవిడ పుట్టారు. 1910లో ఆవిడ చనిపోయారు. 2.5 దశాబ్దాల ప్రకారం ఆవిడ నర్సింగ్ని, మోడర్న్ నర్సింగ్ని తీసుకొచ్చిందే ఆవిడండి. ఆవిడ ఇతర దేశాల్లో పుట్టి అక్కడే నర్సింగ్ని స్థాపించారు, కానీ ఇండియాకు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అట్టడుగున ఉన్న 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒకప్పుడు మేము నర్సింగ్కి వచ్చేవాళ్ళం. ఈ రోజున నీట్ క్వాలిఫై అయితే కానీ మాకు సీట్ రావట్లేదు. ఆ స్టేజ్కి మా నర్సింగ్ ఎదిగిందండి. మేము ఇప్పుడు కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్ కావాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ నర్సింగ్ డిడి, ఏడి, ఎంఎస్, నర్సింగ్ కౌన్సిల్ వరకు మా పోస్టులు పెరిగినాయి. ఇంకా ఫర్దర్ గవర్నమెంట్ సహకారంతో మేము డైరెక్టరేట్ ఇచ్చేయాలని అనుకుంటున్నాం. అలాగే మా కాంట్రాక్ట్ నర్సెస్, మా వీళ్ళందరూ చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ మేము మీడియా ద్వారాగా మా కాంట్రాక్ట్ నర్సెస్కి శాలరీస్ రావట్లేదు, అవన్నీ కూడా ఎంపీ గారి దృష్టికి, జేఏసీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళామండి. గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ఇస్తామని చెప్పారు. అలాగే రెగ్యులైజేషన్ గురించి కూడా అడిగాము. అలాగే మా వసతుల గురించి కూడా ఎంపీ గారు ఇప్పటికి 3 సార్లు మా దగ్గర మీటింగ్ పెట్టారు. 3 సార్లు కూడా మాకు మాట ఇచ్చారండి. మాకు యూనిఫామ్ మార్చుకోవడానికి రూమ్స్ అని, తర్వాత ఫెసిలిటీస్ ఏమీ మాకు సరిగా లేవండి. అవన్నీ కూడా అలాగే ఇయర్లీ 2 times మెడికల్ చెకప్ గురించి కూడా సార్కి చెప్పాం. రూమ్స్ గురించి కూడా చెప్పాం. కాంట్రాక్ట్ నర్సెస్ రెగ్యులైజేషన్ గురించి చెప్పాం. ఇంకా చాలా హెల్త్ చెకప్ గురించి చెప్పాం. ఇవన్నీ కూడా సార్ సానుకూలంగా స్పందించి ఇవన్నీ చేస్తామని మాట ఇచ్చారండి. మీ మీడియా ద్వారాగా ఇంకా ఈ నర్సెస్ డే, ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈ రోజున గుంటూరులో హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇక్కడ అందరం వెళ్ళడానికి హాస్పిటల్ వదిలిపెట్టి కుదరదు కాబట్టి మేము ఇక్కడ ఇవాళ విగ్రహాన్ని మేము పెట్టుకున్నాము. అది మా రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం ఇది వల్ల. 22లో వచ్చాను. వచ్చాక ఫ్లారెన్స్ నైటింగేల్ లేని మొన్న నాకెంతో కలత, నా తల్లి లేదు అన్న భావంతో నాకు ఇవ్వాలి, స్పాన్సర్ చేయాలి అని అనుకున్నాను. ఇచ్చాను. నర్సింగ్ సేవలోని నేను ఇన్వాల్వ్ అయ్యి అందులో ఆ భావంతో ఉండిపోయి నాకు ఇవ్వాలని అనిపించింది. నేను ఇచ్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అమరావతి నడిబొడ్డున సిద్ధార్థ మెడికల్ కాలేజీలోని ఆ తల్లి లేకపోవటం ఏంటని ఒక కలత వచ్చేసి నేను ఇవ్వటం జరిగింది. అంతకు మించి ఇంకేమీ లేదు. మా నర్సెస్ అందరు బాగుండాలని కోరుకుంటూ. ఈ రోజు మేమంతా ఇలా ఉన్నామంటే బికాస్ ఆఫ్ ఫ్లారెన్స్ నైటింగేల్ అండి. ఫస్ట్ షీ స్టార్టెడ్ నర్సింగ్ ఫౌండేషన్ వేసిందే ఆవిడ. క్రిమియన్ వార్లో 1856 ఆ టైంలో క్రిమియన్ వార్లో ఆమె చాలా వూండెడ్ సోల్జర్స్కి సేవ చేసి నర్సింగ్ స్టార్ట్ చేసిందండి. ఒక్క ల్యాంప్ ఆమె చేతిలో ల్యాంతర్ ఒకటి పట్టుకుని ఆ లేట్ నైట్స్లో కూడా ఆమె చేసిన సేవకి గుర్తించి ఆమెని లేడీ ఆఫ్ ద ల్యాంప్ అంటారు. షీ ఇన్స్పైర్స్ అస్ మోర్. అలాగే మా నర్సెస్ కూడా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆమెలాగా ముందుకు నడవాలని కోరుకుంటూ ప్రతి విషయంలోని పేషెంట్స్కి సేవ చేసే విషయంలో మేమెంతో హానరబుల్గా, ప్యాషనేట్గా, కంపాషన్తో అండ్ పేషెంట్స్కి సేవ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మా నర్సెస్ అందరికీ హ్యాపీ నర్సెస్ డే అండి. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ నర్సెస్ డే అండి. ఈరోజు ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి పెద్దలందరినీ పిలిచి ఈ విగ్రహావిష్కరణ ఉత్సవాన్ని జరుపుకున్నాము. ఆవిడ స్ఫూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ఈ వృత్తిని ఎంచుకుని పేషెంట్స్కి సేవ చేస్తూ ఆ సేవలో అదే బాటలో నడుస్తున్నాం. చేసినటువంటి సేవలు మాకెంతో స్ఫూర్తిదాయకం. మరి ఆవిడని స్మరించుకుంటూ మేము కూడా ఇలాంటి అవకాశంలోకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు ప్రజలతో ఉంటూ మరి వాళ్ళకి పేషెంట్స్కి ఎంతో మంచి సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్లోకి నేను రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మరి మేమందరం కూడా ఆవిడ ఆశయాలకి నిలబడి
మంచిగా వర్క్ చేయడానికి కృషి చేస్తాము. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం ఈ హాస్పిటల్లో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మరి మా అందరికీ కూడా నర్సెస్ అందరికీ కూడా గౌరవప్రదంగా ఉండేలాగా మేము ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మా సేవలు సంపూర్తిగా మేము అందిస్తాము. మరి ఈరోజు ఫ్లారెన్స్ నైటింగేల్ బర్త్డే జరుపుకోవడానికి మరి ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యాము. అలాగే మినిస్టర్స్ తోటి అవార్డ్స్ తీసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ మరి 1850s ఆవిడ అదేంటి ప్రభుత్వానికి చేసిన అంటే మొత్తం సోల్జర్స్కి చేసినటువంటి సేవలను బట్టి ఈరోజు ఆవిడ బర్త్డేని పురస్కరించుకుంటూ మేము కూడా ఆవిడ బాటలోనే నడవాలని ఆశపడుతున్నాం. 21 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. అయితే ప్రజెంట్ మేమైతే మా సాయి శక్తిలో ఇక్కడ వర్క్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మాకు ఇంకా స్టాఫ్ కొరతగా ఉంది. స్టాఫ్ నర్సెస్ కొరతగా ఉన్నారు, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ కొరతగా ఉన్నారు. అయితే మాకు ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సఫిషియెంట్గా ఉంటేనే మేము పేషెంట్స్ని ఏదైనా సరే వార్డుకి షిఫ్ట్ చేయాలన్నా సరే, వాళ్ళకి స్కానింగ్లు ఎక్స్రేలు అలాంటివి తీయించాలన్నా కూడా వాళ్ళు కూడా మాకు సఫిషియెంట్గా కావాలి. వాళ్ళు కూడా అడుగుతున్నాము. తర్వాత ఇంకా వచ్చి మేము రెగ్యులర్ స్టాఫ్ స్ట్రెంత్ తగ్గిపోతుందండి. మేమంతా అంటే హెడ్ నర్సెస్ ప్రమోషన్ వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం. 2006, 10, 11 తర్వాత ఇంకా రెగ్యులర్ పోస్టులు అంటూ లేవు. ఎక్కువ కాంట్రాక్ట్ స్టాఫే ఉన్నారు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయినాక నెక్స్ట్ బాధ్యత అనేది వాళ్ళకు ఉండాలి. వాళ్ళు 15 ఇయర్స్ అబౌవ్ నుంచి చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎవరిని ఇంతవరకు రెగ్యులర్ స్టాఫ్ నోటిఫికేషన్ అనేది తీయలేదు. 2011 తర్వాత రెగ్యులర్ మాకు నోటిఫికేషన్ తీయాలి. తర్వాత 15 ఇయర్స్ అబౌవ్ ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే ఈ హాస్పిటల్లో బోలెడంత ఎక్విప్మెంట్ ఉంటుంది. అవి లక్షల్లో ఉంటాయి. అవి మేమే వాటికి అందరం ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు మేము నెక్స్ట్ హెడ్ నర్సెస్ ప్రమోషన్ వెళ్ళిపోయినాక నెక్స్ట్ స్టాఫ్ నర్స్కే కదా, అప్పుడు వాళ్ళకు కూడా రెగ్యులరైజేషన్ అనేది చేస్తే వాళ్ళకు ఒక బాధ్యత అనేది వస్తుంది. అప్పుడు ఇంకా మేము పేషెంట్స్కి ఎక్కువ సర్వీస్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి మా కాంట్రాక్ట్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళని కూడా రెగ్యులర్ తర్వాత శాలరీస్ కూడా వాళ్ళకి తక్కువ ఇస్తున్నారండి. సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వటం లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ పాపం వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సమాన వేతనం ఇచ్చినా చాలు, రెగ్యులర్ చేయకపోయినా అని కూడా అడుగుతున్నారు. అందులో రెగ్యులర్ చేయడం కానివ్వండి, లేదంటే సమాన వేతనం ఇవ్వడం కానివ్వండి చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈరోజు మాకు ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనమాట. కాకపోతే మా అందరికీ కూడా మంచిగా మా సిస్టర్స్కి అందరినీ మమ్మల్ని గుర్తించి మా సేవలను గుర్తించి తర్వాత మాకు మన గద్దె రామ్మోహన్ రావు గారండి, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మాకు అవార్డ్స్ ఇచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మమ్మల్ని ఇలా ఇంకా ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా పేషెంట్స్ కూడా మంచిగా సర్వీస్ ఇస్తామని కోరుకుంటున్నాం. నాకు కోవిడ్ సర్వీసెస్కి రాష్ట్రపతి అవార్డు 2 స్టార్స్ బిహేవ్ వచ్చింది. ఈ రోజున ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ ఎవరికైతే హెల్త్ బాగాలేదో వాళ్ళకి ఈవెన్ ఏ ఫెసిలిటీ లేని టైంలో కూడా ఆవిడ ఒక ల్యాంప్ పట్టుకొని తను నైట్ టైం వెళ్ళి వాళ్ళకందరికీ సర్వీస్ చేసి వాళ్ళలో ఒక హోప్ తీసుకొచ్చి వాళ్ళకి రికవరీస్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్లో ఆనందం చూసి ఆవిడ మాకు ఒక పునాది రాయిని ఏర్పరిచి మాకందరికీ కూడా ఈ రోజున మేము ఉద్యోగం చేస్తున్నామంటే ఆవిడ నిర్మించిన నిర్మాణంలోనే దాని ద్వారా వచ్చిన ప్రతిఫలం వల్ల మాకందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దానివల్ల మేము ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదైనా ఒక మనిషి ఫిజికల్గా మెంటల్గా స్టేబుల్గా ఉన్నప్పుడు ఎవరికి ఏ అవసరం ఉండదు. కానీ వాళ్ళ న్యాచురల్ ఫినామినా డిస్టర్బ్ అయినప్పుడు మనము వాళ్ళ పక్కన వాళ్ళలో ఉన్న ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు రికవరీ అవడానికి మనము హెల్ప్ చేసి వాళ్ళని బైక్ తీసుకొచ్చి వాళ్ళు నార్మల్గా అయినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే పేషెంట్స్ ఒక డైలమాలో ఉంటారు. హెల్త్ సడన్గా డిస్టర్బ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఇమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవుతారు. ఆ టైంలో కూడా మేము పేషెంట్నెస్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏది చేస్తున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళకి ఏది అవసరమో అది మనం చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యం తిరిగి తీసుకొచ్చి వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకోగలిగి స్థితికి మనం హెల్ప్ చేసాము అంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఆ ప్రొఫెషన్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకిచ్చిన అవకాశం గవర్నమెంట్ ఏదైతే మనకి ఫెసిలిటీ ఇచ్చిందో దాన్ని ది బెస్ట్గా పబ్లిక్కి రీచ్ చేయాలనేదే మోటోతోనే ఐఎమ్ వర్కింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్.